హాయ్, ఐఎమ్ డాక్టర్ సాయి కృష్ణ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఎన్ఎల్ హాస్పిటల్స్, నెల్లూరు. మగవారిలో ప్రాస్టేట్ గ్రంథి వయసు పెరిగే కొద్దీ ఆ ప్రాస్టేట్ గ్రంథి కూడా పెరుగుతుంది. ఈ ప్రాస్టేట్ పెరగడం వల్ల ఏమవుతుందిరా అంటే కనుక ఇది మూత్రధారని అడ్డుకుంటుంది అనమాట. మూత్రధారని అడ్డుకోవడం వల్ల మూత్రం సన్నగా రావడం కానీ, ఒకసారి యూరిన్ పాస్ చేసిన తర్వాత ఇంకా లోపల మిగిలిపోయినాయి మళ్ళీ యూరిన్ పాస్ చేయాలి అనిపించడం కానీ, కొంతమందికి యూరిన్ లో బ్లడ్ పడడం కూడా, ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. ఇది నార్మల్ గా ఐదర్ బీపీహెచ్ వల్ల కావచ్చు. ఇంకొకటి ఏంటంటే కనుక ప్రాస్టేట్ క్యాన్సర్ గడ్డ లాగా ప్రాస్టేట్ మారినా గానీ ఈ సిమ్టమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మనం దీన్ని అర్లీగా ఎలా పసిగట్టాలి? సో దీనికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందండి. సీరం PSA అంటారు. ఇది ఒక బ్లడ్ టెస్ట్. ఒకవేళ చెడుగడ్డ అంటే లైక్ ప్రాస్టేట్ క్యాన్సర్ లాగా అనిపిస్తుంది అని అంటే మాత్రం దానికి సంబంధించి మళ్ళీ మిగతా పరీక్షలు కూడా చేస్తారనమాట. సో వాటిలో ఇంపార్టెంట్ అన్నటువంటిది MPMRI ఆఫ్ ప్రాస్టేట్ అంటారు. సో ఈ మల్టీ పారామెట్రిక్ MRI ఆఫ్ ప్రాస్టేట్ చేస్తే కనుక మనకి ప్రాస్టేట్ లో ఎక్కడెక్కడ లీజన్స్ ఉన్నాయి అంటే లైక్ ఈ క్యాన్సర్ ఫోకస్ ఎక్కడెక్కడ ఉంది అన్నటువంటిది మనకు తెలుస్తుంది. వాటిని టార్గెట్ గా చేసుకొని మనం అక్కడ నుంచి ముక్క పరీక్ష తీస్తాం అన్నమాట. సో ముక్క పరీక్ష తీసిన తర్వాత మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తారు. సో దాంట్లో మనకి వ్యాధి నిర్ధారణ అవుతుంది. 55 to 60 years ఉన్న వాళ్ళు ప్రోస్టేట్ క్యాన్సర్ కి సంబంధించినటువంటి చిన్న పరీక్ష నెగ్లెక్ట్ చేయకుండా స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోండి.